తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మీకు ఇంకోటి అప్పీల్ ఏంటంటే సోషల్ మీడియాలో కూడా ఇటువంటి అటువంటివి కూడా చేయకూడదు. అదే సింపుల్ మీరు వచ్చి సంతకం పెట్టేసి పోయారు అట్లా కాదు. బైండ్ ఓవర్ ఎందుకు చేస్తారంటే అది మీరు ఇచ్చినటువంటి ఒక హామీ, మేము ఎటువంటి గొడవలకి పాల్గొనడం పద్ధతిగా ఉంటాము అని. ఒకవేళ మీరు పద్ధతిగా లేకుండా 5 lakhs 2 lakhs 3 lakhs బైండ్ ఓవర్ చేస్తాము. ఆ బైండ్ ఓవర్ 6 months వరకు ఫోర్స్లో ఉంటుంది. బైండ్ ఓవర్ ఫోర్స్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో కేసు కానీ నమోదైతే మీకు ఎంతకైతే బైండ్ ఓవర్ చేస్తామో అటువంటి నగరం వైజాగ్ సిటీ అంటే చాలా మంచి పేరు ఉంది. ఎక్కడ కూడా చిన్న గొడవ జరగలేదు. ఇక్కడ ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉంటారు, ఎక్కువ మంది తెలివైనటువంటి వాళ్ళు, పద్ధతి అయినటువంటి వాళ్ళు ఉంటారు. ఈ పేరుని మనందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎన్నికలు ఎంత ప్రశాంతంగా అయితే మనం నిర్వహించామో అంతే ప్రశాంతంగా ఈ ప్రక్రియను కూడా మనం ముగించాలి. జూన్ 4వ తారీఖున జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ వైజాగ్ జోన్ 2 పరిధిలో ఉన్నటువంటి ఈ గాజువాక ఏరియాలో ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ స్పష్టంగా చెప్పడం జరిగింది 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయి. అదేవిధంగా జూన్ 6వ తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు చేయడానికి అనుమతి లేదు, ఎటువంటి డీజేలు పెట్టకూడదు, అదేవిధంగా ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కానీ అటువంటివి కానీ ఏమీ యూజ్ చేయకూడదు. ఇవి ఏమన్నా చేసినట్లయితే స్పెసిఫిక్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రశాంతంగా ముగించడానికి వాళ్ళందరినీ కూడా కోఆపరేట్ చేయమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి అప్పీల్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా పాజిటివ్ గా స్పందించడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఎన్నికల ప్రక్రియను ముగించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయడం జరిగింది. లేదు, అటువంటిది అసలు ఎటువంటి వాటికి అనుమతి లేదు. కోడ్ ఉండగా ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదు.